దురంధర్ 2 ఓపెనింగ్ వీకెండ్ సెన్సేషనల్గా అనుకున్న దానికన్నా కాస్త నెంబర్స్ ఎక్కువగానే కనిపించాయి. కానీ ఈ పొటెన్షియల్ చూస్తుంటే మేకర్స్ మిస్ చేసుకున్న డే 1 ప్రీమియర్స్ యొక్క డబ్బుడ్ వెర్షన్స్, దాంతోపాటు టికెట్ రేట్స్ కూడా మరి హెవీగా హైక్స్ లేకపోవడం, ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువ పొటెన్షియల్ కూడా వచ్చి ఉండేది. బట్ మేకర్స్ హైక్స్ పెట్టకపోవడం అనేది మంచి డిసిషనే. కాకపోతే స్టార్టింగ్ డేస్ ఆ ప్రీమియర్స్ టైం నుండి డబ్బుడ్ వెర్షన్స్ని మిస్ చేసుకున్నారు 2 days వరకు. అది మాత్రం ఆ పొటెన్షియల్ని మిస్ చేసుకున్నట్టే క్లియర్గా. హిందీ వెర్షన్ అయితే మాత్రం సాటర్డే కన్నా సండేన మరి కాస్త జంప్ చూసింది. అండ్ తెలుగు వెర్షన్ అయితే మాత్రం సేమ్ సాటర్డే రేంజ్లోనే పర్ఫామ్ చేసింది. కెపాసిటీ ఇష్యూస్ అయితే మాత్రం హిందీ అండ్ తెలుగు వెర్షన్స్లోని ఎక్కువ చోట్ల కనిపిస్తుంది అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే హిందీ వెర్షన్ ఆల్రెడీ ప్యాక్డ్, బట్ తెలుగు వెర్షన్కి ప్రాబ్లం ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల చాలా స్క్రీన్స్ అంటే కంప్లీట్గా డల్గా ఉన్నాయి. టికెట్స్ బుక్ అవ్వకపోయినా ఆ ఫిల్మ్ షోస్ ఇంకా కంటిన్యూ అవ్వడం వీకెండ్లోని, అంటే వాళ్ళు వీకెండ్ అడ్వాంటేజ్ పోగొట్టుకోకూడదు, ఇంకొక సినిమాకి ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని దురంధర్ 2కి ఆ తెలుగు వెర్షన్ షోస్ని ఎక్కువ పెంచకపోవడం వలన సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ చాలా చోట్ల కెపాసిటీ ఇష్యూస్ అయితే ఫేస్ చేసింది. నిన్న ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే కంప్లీట్గా హౌస్ఫుల్స్, తెలుగు హిందీ కూడా. పైగా ఫిలిం రన్ టైం ఎక్కువ కాబట్టి కొన్ని థియేటర్స్ కేవలం 3 shows మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వీకెండ్లో మిస్ చేసుకున్న పొటెన్షియల్ని వీక్ డేస్లోనే సినిమా స్ట్రాంగ్ హోల్డ్ని కనిపించే అవకాశం ఉంది. సేమ్ దురంధర్ పార్ట్ 1 కూడా వీక్ డేస్లో ఎలాంటి డ్రాప్ కూడా చూడకుండా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది, అలా రైజ్ అయింది. దురంధర్ 2 కూడా ఎగ్జాక్ట్గా వీక్ డేస్లోనే ఈ ఫ్రంట్ లోడెడ్ ఓపెనింగ్స్ వచ్చేసాయి కాబట్టి డ్రాప్ అవ్వకుండా స్ట్రాంగ్ హోల్డ్ని పక్కాగా చూపిస్తుంది. పోతే సాటర్డేకి సండేకి 5 crore జంప్ అయితే హిందీ వెర్షన్లోని చూసింది. 107 crore నెట్ హిందీ వెర్షన్లోని కలెక్ట్ చేసింది. డబ్బుడ్ వెర్షన్స్ అన్నీ కలుపుకుని 115 crore నెట్ వరకు ఇండియాలోని కలెక్ట్ చేసింది. అంటే దాదాపుగా 140 crore గ్రాస్ని అయితే సండేన దురంధర్ 2 ఇండియాలోని కలెక్ట్ చేసింది. కర్ణాటక స్టేట్లోని ఎక్కువ శాతం సాటర్డేకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. హాలిడే సండేన ఆ రేంజ్లో ఉంటుంది. అంటే చాలా ఫిల్మ్ సాటర్డేన పర్ఫామ్ చేసిన రేంజ్లో సండేన ఎక్కువ పర్ఫామ్ చేయదు, జంప్ అయితే మ్యాక్సిమం చూడదు. బట్ దురంధర్ 2 సాటర్డే కన్నా సండేన కర్ణాటకలోని జంప్ చూసి ఆల్రెడీ 55 crores దాటేసింది. సో ఫైనల్ రన్లోని కర్ణాటకలోని కూడా దురంధర్ 2 హెవీ నెంబర్స్ పెట్టబోతుంది. అంటే సౌత్ స్టేట్స్లోని తెలుగు స్టేట్స్ కన్నా కర్ణాటకలోని దురంధర్ 2కి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. ఎక్కువ రికార్డ్ నార్త్ తర్వాత కర్ణాటక స్టేట్లోనే దురంధర్ 2 పర్ఫామ్ చేయబోతుందని క్లియర్గా అర్థమైపోతుంది ఓపెనింగ్ వీకెండ్ బట్టి. మేబీ తెలుగు వెర్షన్ వీక్ డేస్లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందా, లాంగ్ రన్లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందా అనేది చూడాలి. ఓపెనింగ్ వీకెండ్ అయితే కర్ణాటక రేంజ్ మ్యాచ్ చేయలేకపోయింది. ఇక కేరళ స్టేట్లోని కూడా జవాన్ యొక్క రికార్డ్ని అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్లోని దురంధర్ 2 బీట్ చేయలేదు. ల్యాక్స్లో మాత్రమే డిఫరెన్స్ లేండి, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కానీ ఓపెనింగ్ వీకెండ్లో ఈజీగా జవాన్ ఆల్ టైమ్ రికార్డ్ని దాటేస్తుంది అనుకున్నాను కేరళ స్టేట్లోని. కేరళలోని మోస్ట్లీ బాలీవుడ్ ఫిల్మ్స్ పెద్దగా మార్కెట్ ఏమీ లేదు. ఓన్లీ షారుఖ్ ఖాన్ ఫిల్మ్స్కి, తర్వాత హృతిక్ రోషన్ ఫిల్మ్స్ తప్పించి ఇంకే బాలీవుడ్ స్టార్ ఫిల్మ్స్ కూడా కేరళలోని అంత నెంబర్స్ ఎక్కువగా కలెక్ట్ చేయవు. బట్ దురంధర్ 2 పక్కగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేలాగే కనిపించింది. ఎందుకంటే దురంధర్ 1 చాలా మంచి లాంగ్ రన్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. బట్ ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే ఆడు 3 అని ఒక మలయాళం ఫిల్మ్ క్లాష్ తోటి రిలీజ్ అయింది. ప్లస్ స్టార్టింగ్ 2 days తమిళ్ వెర్షన్ లేదు, మలయాళం వెర్షన్ కూడా లేదు, ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే ఉంది. జవాన్కి తమిళ్ వెర్షన్, హిందీ వెర్షన్ కలుపుకుని ఉన్నాయి. దాంతోపాటు జవాన్కి అక్కడ మిక్స్డ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, దురంధర్ 2కి పాజిటివ్ రివ్యూసే. అండ్ పఠాన్ సినిమా కూడా కేవలం హిందీ వెర్షన్ తోటి 13 crores కలెక్ట్ చేసింది అక్కడ. అండ్ జవాన్ 13 crores దాటి కలెక్ట్ చేసింది. మరి దురంధర్ 2 కేరళలోని ఫైనల్ రన్లోని 15 crores దాటచ్చు అని ప్రిడిక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. పోతే మరికొంతమంది కేరళలోని ముస్లిమ్స్ ఎక్కువ కదా బ్రో అందువల్లనైనా అనుకుంటున్నారు. నిజానికి కేరళలోని హిందూ పాపులేషనే 54% ఉంటుంది, ముస్లిం క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు. హానెస్ట్గా చెప్పాలంటే నేను ఏ రిలీజన్కి సపోర్ట్ చేయను. నన్ను ఒక ఏథియస్ట్గా కన్సిడర్ చేసుకున్న దురంధర్ 2 నాకు పిచ్చగా నచ్చింది. కేరళలోని ఇల్లిటరేట్స్ తక్కువ ఉంటారు, లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే బుర్రనోడు ఎవడైనా సరే ఫిల్మ్లా చూస్తాడు తప్పించి రిలీజియన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ సినిమా ఎక్కువ నచ్చింది, నాకు ఇష్టమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సినిమా ఎక్కువ బాగుంది, మా రిలీజియన్ ని తక్కువగా చూపించారు కాబట్టి ఆ సినిమా ఎంత బాగున్నా కూడా నా దృష్టిలోని చెత్తది అనుకునేవాడైతే మాత్రం పక్కాగా ఇల్లిటరేట్ కిందనే వస్తాడు. అలాంటి వాడు ఎంత చదువుకున్నా కూడా బుద్ధి లేని వాడి కిందనే వస్తాడు. అలాంటి రిలీజియన్ వార్స్ ఎక్కువగా కేరళలో జరగవు. అండ్ ఫిల్మ్స్ ని వాళ్ళు రిలీజియన్ బట్టి చూడరు. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ లోనే ఎలాంటి ఫిల్మ్ అయినా ఆడుతుంది. హైప్ బాగుండి కంటెంట్ బాగోకపోతే వాళ్ళ సొంత హీరో సినిమాలని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో దురంధర్ 2లోని వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పొలిటికల్ ఎలిమెంట్స్ అలా ఉన్నా ఎలా ఉన్నా ప్రొపగండా అంటున్నారు కాబట్టి కలెక్షన్స్ తగ్గిపోతాయని ఏమాత్రం కూడా అనుకోకండి. ఒక సగటు సినిమా చూసే ఆడియన్స్కి సినిమా సూపర్గా ఉంటే వాళ్ళు అవేం పట్టించుకోరు. ఆన్లైన్లో మాత్రమే పని పాట లేని వాళ్ళే ఈ రిలీజన్ గురించి కొట్టుకు సస్తారు. పటాన్ని బాయ్కాట్ చేస్తామన్నారు,
ఇండస్ట్రేట్ అయింది. దురంధర్ 1 కూడా బాయ్కాట్ చేస్తామని హిందూసే అన్నారు ఆ కాంతారా ఇన్సిడెంట్ అప్పుడు. రణ్వీర్ సింగ్ గారిని దారుణంగా ఇన్సల్ట్ చేశారు, దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళే రంగులు మార్చేసి కంప్లీట్గా పొగిడేసి బెస్ట్ హీరో, నా ఫేవరెట్ హీరో అంటున్నారు. నిజంగా రణ్వీర్ సింగ్ ప్రొఫెషనల్ పరంగా తోప్ యాక్టరే. కానీ ఈ ఆన్లైన్లో ట్రోల్ చేసి బాయ్కాట్ చేయాలనుకునే వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ని ప్రొఫెషనల్గా కన్సిడర్ చేసి బ్యాడ్ యాక్టర్, బ్యాడ్ సినిమా అన్నట్టు లేబుల్ వేస్తారు. సో అలాంటి కన్ఫ్యూజన్ని మీరేం పెట్టుకోకర్లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా సినిమాకి చాలా బాగుంది. ఇక ఫైనల్గా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో అయితే మాత్రం 50 crore దగ్గర వరకు ఈ సండే అయితే మాత్రం దురంధర్ 2 కలెక్ట్ చేసింది. నేను ముందుగా చెప్పినట్టే సాటర్డే రేంజ్ అడ్వాంటేజ్ కొన్ని ఓవర్సీస్ మార్కెట్స్లోని సండేనే ఉండదు. పోతే ఓపెనింగ్ వీకెండ్ ఓవర్సీస్లోని 22.6 millionsని దురంధర్ 2 కలెక్ట్ చేసిందంటే జవాన్ని దాటి, జవాన్ రేంజ్లోనే అంటే ఓవర్సీస్లోని. బట్ జవాన్కి గల్ఫ్ కంట్రీస్ అడ్వాంటేజ్. ఎస్ఆర్కే పెద్ద ఫ్యాన్ బేస్ అక్కడ నుండే ఉంది. బట్ గల్ఫ్ కంట్రీస్లో బ్యాన్ అయిన ఈ రేంజ్ ఓపెనింగ్ వీకెండ్ అంటే చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. పఠాన్ యొక్క ఓపెనింగ్ వీకెండ్ని దాటలేకపోయింది. బట్ పఠాన్ ఓపెనింగ్ వీకెండ్ 5 days అంటే ఆ సినిమా వెడ్నెస్డే రిలీజ్ అయింది. దురంధర్ 2 కేవలం 4 days ఓపెనింగ్ వీకెండ్. దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్ అడ్వాంటేజ్ పఠాన్కి కూడా ఉంది, దురంధర్ 2కి లేదు. బై ది వే ఇదొక సీక్వెల్. ఆ రెండు ఫిల్మ్స్ నాన్ సీక్వెల్స్ అంటే ఎస్ఆర్కేకి ఆరెంజ్ ఓవర్సీస్ ఎన్నో డికేట్స్ నుండి ఉంది కాబట్టి అది కామన్. బట్ ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఆ కాంపిటీషన్ ఇచ్చే లీగ్లోకి అయితే మాత్రం ఓవర్సీస్లోని పెంచుకునే ఛాన్స్ దురంధర్ 2 తర్వాత ఉంది. అండ్ దురంధర్ ముందు నుండి కూడా ఓవర్సీస్ రికార్డ్స్ బాగానే ఉన్నాయి. మొత్తానికి దానికి 7th time 10 million గ్రాస్ దాటిన ఓవర్సీస్ రికార్డ్. ఆమిర్ ఖాన్ కి కూడా 7-10 million గ్రాసర్స్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కి 9, ఎస్ఆర్కేకి 16-10 million గ్రాసర్స్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ డాలర్ రేట్ పెరిగింది కాబట్టి ఈ 22.6 millions అనేవి ఓవర్సీస్ ఓపెనింగ్ వీకెండ్ లోని 210 crore దాటి కలెక్ట్ చేసింది. జవాన్ పఠాన్ టైంలోని డాలర్ రేట్ వేరు, ఇప్పుడు డాలర్ రేట్ పెరిగింది కదా. సో 210 crore దాటి కలెక్ట్ చేసింది. సో ఇండియాలోని 514 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేసిన దురంధర్ 2 ఓవర్సీస్ కూడా కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లోని 725 crores ని దాటి కలెక్ట్ చేసి సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ ని ఇండియన్ ఫిల్మ్స్ కి పెట్టింది. పుష్ప 2 అయితే దాటలేదు. ఫుట్ ఫాల్స్, టికెట్ సేల్స్ కౌంట్ లో అయితే మాత్రం దురంధర్ 2 పుష్ప 2 కన్నా ఎక్కువగానే కలెక్ట్ చేస్తుందంట. అంటే కంప్లీట్ ఇంకా ట్రాకింగ్ ఫినిష్ అవ్వలేదు ఫుట్ ఫాల్స్ ది. బట్ ఫుట్ ఫాల్స్ పరంగా పుష్ప 2 కి తక్కువ ఉంటాయి, ఎందుకంటే టికెట్ రేట్స్ ఎక్కువ పుష్ప 2 కి. బట్ పుష్ప 2 కి అన్ని లాంగ్వేజెస్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్, మలయాళంలో కూడా అంటే ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్ వరకు మలయాళం అడ్వాంటేజ్ కూడా పుష్ప 2కి ఉంది అండ్ తమిళ్ వెర్షన్ కి ఉంది. ఇక్కడ ఆ 2 వెర్షన్స్ ఫస్ట్ 2 days క్యాన్సిల్ అవడం మాత్రమే కాదు, మరి పుష్ప 2 రేంజ్ మార్కెటింగ్ అయితే మాత్రం దురంధర్ 2కి అక్కడ చేయలేదు. అండ్ పుష్ప 2కి చాలా లాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి మలయాళం, తమిళ్ వెర్షన్ యొక్క ఆడియన్స్ కూడా ఓటీటీలో చూశారు. దురంధర్ 1 కూడా ఇంకా చాలా మంది విలేజ్ ఆడియన్స్ మలయాళం, తమిళ్ ఏరియాస్లోని చూడలేదు. దాంతోపాటు అక్కడ మార్కెటింగ్ కూడా స్ట్రాంగ్ గా చేయలేదు. బట్ స్టిల్ నెంబర్స్ అయితే మాత్రం కేరళ, తమిళ్లోని ఫైనల్ రన్ మాత్రం ఎక్కువ రోజులు ఆడే పొటెన్షియల్ క్లియర్ గా కనిపిస్తుంది. దురంధర్ పార్ట్ 1 కూడా ఆ రేంజ్ లో ఆడింది కాబట్టి. సో హిందీ లాంగ్ రన్ 1000 crore నెట్ కొట్టేసేలా ఉంది మరి ఫిలిం దురంధర్ 2. కాబట్టి ఫైనల్ రన్ ఈజీగా 2000 crores దాటేసే పొటెన్షియల్ ఎక్కువ శాతం ఉంది. పుష్ప 2 అయితే మాత్రం 1700 crore దాటి ఆగిపోయింది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లోని KGF 2 ఉంది. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లోని పఠాన్ సినిమా ఉంది బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్స్లోని. ఆ తర్వాత 5th ప్లేస్లోని బాహుబలి 2 ఉంది. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్లోని జవాన్ సినిమా ఉంది. అంటే జవాన్ 4 days వీకెండ్, KGF 2 కూడా 4 days వీకెండ్, పుష్ప 2 కూడా 4 days వీకెండ్, బట్ పఠాన్ 5 days వీకెండ్ అడ్వాంటేజ్. సో మరి ఈ ఓపెనింగ్ వీకెండ్ బట్టి చాలా మంది చెప్తుంది పఠాన్ జవాన్ రేంజ్ లోనే వచ్చింది అండ్ పఠాన్ ని బీట్ చేయలేదు కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లేకపోవడం వలన ఫైనల్ రన్ లోని కూడా సేమ్ పఠాన్ జవాన్ రేంజ్ లోనే అంటే 405, 420, 430లోనే ఆగిపోతుందా అన్నట్టు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి వీక్ డేస్ లోని ఓవర్సీస్ హోల్డ్, డబుల్ వెర్షన్స్ హోల్డ్, హిందీ వెర్షన్ హోల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. కంప్లీట్గా ఆ అప్డేట్స్ని వీలైతే వీక్లీ లేదంటే వీకెండ్స్లో కూడా నేనైతే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ హాలీవుడ్ రిపోర్ట్ అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను.